తెలంగాణ రాష్ట్రంలో చిన్న మధ్యతరహా దినపత్రికలకు సంబంధించిన బిల్లులు దాదాపు 2.5 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదు. అనేక సందర్భాల్లో అనేక సార్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్న పత్రికల సంఘాలకు సంబంధించిన పలు యూనియన్ల నాయకులు మంత్రులను కలిశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రకటనలు మాత్రం ఇవ్వడం లేదు. దీనివల్ల చిన్న మధ్యతరహా దినపత్రికలు నడిపించే ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ దినపత్రికలకు సంబంధించిన పలువురు సంపాదకులు ఈ మధ్య కాలంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్య కారణాలతో కనీసం ఆసుపత్రుల్లో చూపించుకోవడానికి కూడా అవకాశం లేక చనిపోయారు. అలాగే చాలామంది అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, ప్రింటింగ్ ప్రెస్లకు బిల్లులు చెల్లించలేక, అలాగే పత్రికల కార్యాలయాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్యతరహా దినపత్రికల బిల్స్ చెల్లించడం కోసం నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా బడ్జెట్లో కేటాయించి ఆర్థిక శాఖకు వెళ్లి అక్కడ పెండింగ్లో ఉన్న 2024 సంవత్సరానికి సంబంధించిన బిల్లుల్ని తక్షణమే చెల్లించాలి. అనేక సంస్థలకు చివరికి యాడ్ ఏజెన్సీలకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పత్రికల కాడికి వచ్చేసరికి బిల్స్ చెల్లించడం లేదు. త్వరలో ఈ బిల్స్ చెల్లించకపోతే, అలాగే గత 4 నెలల నుండి చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లేదు. ప్రకటనలు ఆగిపోయాయి. కాబట్టి ఈ ప్రకటనలు మళ్లీ ప్రారంభించాలి. కనీసం ఈ ఏప్రిల్ నుండైనా ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేనట్లయితే త్వరలో ఒక కార్యాచరణను రూపొందించి మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పత్రికలు నడిపే వాళ్లలో అందరూ నిరుద్యోగులు, వివిధ సంస్థల్లో పత్రికల్లో పనిచేసి పత్రికలు పెట్టుకున్నారు. మరి మాకు మేము ఉపాధి కల్పించుకుంటూ 10 మందికి ఉపాధి కల్పించే చిన్న పత్రికల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గత శాసనసభ ఎన్నికలలో మద్దతుగా చిన్న మధ్యతరహా దినపత్రికల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది. మా పత్రికల్లో వార్తలు ప్రచురించడం జరిగింది. కానీ ఇవాళ మమ్మల్ని కరివేపాకులాగా తీసిపడేశారు, పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకుని చిన్న మధ్యతరహా దినపత్రికల పెండింగ్ బిల్స్ ఇప్పించాలని, మిగతా సమస్యలను పరిష్కరించాలని కోరుకున్నాం. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో కూడా ఈ సమస్యల మీద పలువురు శాసనసభ్యులు ప్రశ్నలు కూడా వేశారు. ఈ విషయంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జోక్యం చేసుకుని మరి గతంలో మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.